హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సీరియల్లో సత్యం ముందుకు వెళ్ళి నానమ్మ ఎందుకు బాధపడిందో, ప్రభావతి అన్న మాటలకు నానమ్మ ఎందుకు తిట్టిందో తెలుసుకుందాం. ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి అయితే పెళ్లి రోజు మీనా బాలు వాళ్ళు వెళ్ళి ఇద్దరు మిద్ద మీద పడుకుంటూ ఉంటారు. అదే టైంలో నానమ్మ ప్రభావతి సత్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటుంది. ఇలా చూడరా, పెళ్లి రోజు వాళ్ళు ఇలా మిద్ద మీద వెళ్ళి పడుకోవడం నాకు అస్సలు ఏం బాగలేదు, మనసు ఏదోలా అనిపిస్తుంది అని నానమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది. ఈ మాటలు విన్న ప్రభావతి అయితే మేమేం కావాలని చెప్పలేదు, వాళ్ళే ఇష్టంతో వెళ్ళి పడుకున్నారు అని ప్రభావతి అంటుంది. ఇదే టైంలో నానమ్మ అయితే నేను ఇప్పుడే పొగిడాను, నువ్వు మళ్ళీ తిట్టించుకోకు అని కోపంగా ప్రభావతిని నానమ్మ తిడుతుంది. అదే టైంలో సత్యం అయితే నువ్వు మూసుకొని అమ్మ మాట వినొచ్చు కదా, ఎందుకు అంత ఆత్రయం, ఆగు, ఫస్ట్ అమ్మమ్మ ఏముంటుందో ఫస్ట్ విను అని ప్రభావతికి చెప్తాడు. ఇప్పుడు ప్రభావతి ఇంట్లో గది లేదు కదా అత్త, అందుకే వాళ్ళు పైకి వెళ్ళి పడుకున్నారు, మేము మాత్రం ఏం చేయగలము అని అంటూ ఉంటుంది. అప్పుడే నానమ్మ నువ్వు మాట్లాడకు, చుట్టూ చూసే వాళ్ళు ఏమనుకుంటారు నువ్వే చెప్పు, ఇదేమో పల్లెటూరా వెళ్ళి మిద్దె పడుకోవడానికి అని అంటుంది నానమ్మ. ఇప్పుడు సత్యం నువ్వు చెప్పేది కరెక్టే అమ్మా, వాళ్ళు నా ఆరోగ్యం బాగాలేదని వాళ్ళు ఉండే గది నాకు ఇచ్చేసి వాళ్ళు పైకి వెళ్ళి పడుకున్నారు, నాకు ఎంతో బాధగానే ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నేను కూడా ఫ్యూచర్లో ఒక గది కడదాం అనుకుంటున్నాను పైన అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అదే టైంలో ప్రభావతి అయితే సత్యంతో ఇలా అంటుంది, నేను అప్పుడే చెప్పాను కదా, శృతి వాళ్ళ అమ్మ ముందే కట్టిస్తుంది అని చెప్పింది కదా ఇల్లు, మీరు ఎందుకు ఒప్పుకోలేదు, మీరు ఒప్పుకోలేదు అని సత్యాన్ని అయితే అడుగుతుంది ప్రభావతి. అదే టైంలో సత్యం అయితే కోపపడుతుంటాడు, మన ఇల్లు మనమే కట్టుకోవాలి, వాళ్ళు ఎవరు కట్టుకోవడానికి. అప్పుడు ప్రభావతి అయితే డబ్బులు తక్కువ అవుతాయి కదండి, వాళ్ళే కట్టిస్తే అంటే అప్పుడు పక్కనే ఉన్న నాన్నమ్మ అయితే మర్యాద కూడా తగ్గుతుంది, వాళ్ళ పెత్తనమే పెరుగుతుంది, మన ఇంటిని కట్టించడానికి వాళ్ళెవరు, మన ఇంటిని మనమే కదా కట్టుకోవాల్సింది అని కోపపడగానే ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నానమ్మ ఇలా అంటుంది సత్యంతో, చూడరా, నేను దాచుకున్న డబ్బులు కావాలంటే నీకే ఇస్తాను, ముందు నువ్వైతే ఆ మిద్దె పైన ఒక ఇల్లు కట్టించు. అప్పుడే సత్యం అంటాడు, నువ్వు దాచుకుంది కొద్దిగా డబ్బులు కదమ్మా, అది కూడా మాకు ఇచ్చేస్తే నీకు ఇలా అంటూ ఉంటాడు. అదే టైంలో నానమ్మ అయితే నేను దాచుకుందే మా పిల్లల కోసం, అది కూడా వాళ్ళకు ఉపయోగపడకపోతే ఎలా రా, నువ్వే చెప్పు అని సత్యంతో అంటూ ఉంటుంది.